कुतबुल्लापुर मंडल बाजपल्ली के मेन रोड पर शॉर्ट सर्किट होने की वजह से 40 से 50 फर्नीचर की शॉप जलकर खाक हो चुके। फायर डिपार्टमेंट वालों को इत्तला मिलने पर मौके पर पहुंचने कर कंट्रोल करने की कोशिश की, लेकिन ये आग पूरी तरीके से जलाकर खाक कर चुकी थी। इसी मौके पर बाजपल्ली डीसीपी और हाइड्रा कमिश्नर बीजेपी मल्काजगिरी एमपी कुतबुल्लापुर एमएलए मौके वारदात पर पहुंचकर आवाम को तसल्ली देते हुए देखे जा सकते हैं। आइए देखते हैं तफसील। అంటే బాచ్పల్లి మన గండిమైసమ్మ నుంచి మియాపూర్ వెళ్ళే ఈ రోడ్లో బాచ్పల్లి ప్రాంతంలో నిన్న రాత్రి 10:40 ఆ టైంలో ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది. దీంట్లో దాదాపు 22 షాపులు ఏదైతే ఫర్నిచర్ అమ్మేటప్పుడు షాపులు అవన్నీ కూడా దీంట్లో ఈ ఫైర్ యాక్సిడెంట్లో వాళ్ళందరూ కూడా నష్టపోవడం జరిగింది. 22 ఇంకా మొత్తం పూర్తిగా కాలి దగ్ధమైపోయినాయి. దీనికి బేసిక్ రీజన్ కూడా ఒక ఎలక్ట్రికల్ దీంట్లో అది కనెక్షన్ ఏదైతే అక్కడ షార్ట్ సర్క్యూట్ లేకపోతే అక్కడ సడన్గా వైర్లు తెగి అక్కడి నుంచి వచ్చినటువంటి స్పార్క్లు లేకపోతే అక్కడి నుంచి వచ్చినటువంటి ఫ్లేమ్ ఏదైతే ఉందో దాని ద్వారా ఇక్కడ అంటుకోవటం. అండ్ ఈ ఫర్నిచర్ అంతా కూడా ఏదైతే ఉన్నాయో కుర్చీలు పళ్ళలు లేకపోతే బీరువాలు ఇక్కడి రకరకాల చెక్కతో చేసినవన్నీ కూడా ఇక్కడ ఉంటాం. ఇవన్నీ కూడా ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్స్. దాంతోపాటు ఇక్కడ వీళ్ళు కుటుంబాలు కూడా ఇక్కడే అంటున్నారు. వాళ్ళు సిలిండర్స్ కిచెన్ ఇదంతా కూడా ఉంటుంది కాబట్టి అది కూడా దీనికి కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఒకటి మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్ అనేది మన దగ్గర పెట్టుకున్నాం అనుకో, దాన్ని మనం ఎక్కడి నుంచి అయినా కానీ ఒక స్పార్క్ వస్తే కనుక ఆ ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్ మీద పట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నిటి మనం తీసుకుని ఇప్పుడు వైరు కాలుతుంది అని ఎవరు అది ఊహకందని విషయాలు ఇక్కడ. బట్ అయినా కానీ కూడా మనం విపత్తులు నివారించాలంటే ఇవన్నీ కుర్చీలు బల్లలు ఇవన్నీ వుడెన్ మెటీరియల్ అంటే హైలీ ఇన్ఫ్లేమబుల్. రేపు ఎవరన్నా ఏది బట్టలు గార్మెంట్స్ ఉన్నాయి అది కూడా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్. ఫర్ ఇన్స్టెన్స్ ఏమన్నా ఇది కెమికల్స్ లేకపోతే ఇట్లా యాసిడ్ బ్యాటరీలు ఇట్లా అవి కూడా ఇన్ఫ్లేమబుల్. అంటే ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ అనే దాన్ని స్టోర్ చేసినప్పుడు మనం 100 సార్లు ఆలోచన చేసి చూసుకోవాలి. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఓకే, ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్లో లేకపోతే ఇది అనాథరైజ్గా వాళ్ళు కట్టుకున్నారు. అందుకోసం వాళ్ళెవరికి కూడా ఇన్సూరెన్స్ రాలేదు. అంతా చిన్న వాళ్ళు పాపం కష్టపడి 25 లక్షలు 30 లక్షలు ఫర్నిచర్ అంతా కూడా ఇక్కడ పెట్టినంతా కూడా వాళ్ళ సంపాదన అంతా ఒక రోజులో బుద్ధిపాలైంది. సో దీనికి మనం ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటివి రావాలో రెవెన్యూ వాళ్ళు ఆల్రెడీ నివేదిక ద్వారా పంపిస్తారు. సో బట్ అవేర్నెస్ మనం సరిపోతుంది, ఆచరణ కూడా తీసుకొచ్చి ఎక్కడ పరవాడికి ఛాన్స్ ఉందనే దాన్ని మనం పెడితే. ఎందుకంటే మనకు గత గణాంకాలు చూస్తే కనుక లాస్ట్ కొన్ని సంవత్సరాలు ఫైర్ యాక్సిడెంట్స్ గణనీయంగా పెరుగుతున్నాయి. సో ఈ సంవత్సరం కూడా పెరగడానికి ఆస్కారం ఉంది. మనం ముందుగా మనం జాగ్రత్తలు వహిస్తే మన ఆస్తులు మన ప్రాణ నష్టం కాకుండా కూడా మనం సంరక్షించుకుంటాం. ఫైర్ సిబ్బంది క్షేత్రస్థాయిలో తనిఖీ చేయట్లేదని చాలా ఫైర్ లేకపోతే హైడ్రా ఎన్ఓసీస్ ఇస్తుంది. ఇది కూడా ఇప్పుడు హైడ్రా అట్లాంటి వాటిని తీసుకొని టార్గెట్ చేసి కూలుస్తుంది. 2 అంతస్తులు పర్మిషన్ తీసుకొని 9 అంతస్తులు కట్టేవాళ్ళు ఉన్నారు. అట్లాంటివి తీసుకొని చేస్తున్నాం. అంటే విచ్చలవిడితనం చేసేదాన్ని చెక్ చేయడానికే మా ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా ఈ ప్రయత్నం అనేది చేస్తూనే ఉంటాం. అండ్ ఈ ఫైర్ యాక్సిడెంట్ తగ్గించడానికి మా వైపు నుంచి ప్రభుత్వానికి మేము నివేదించాం. వారు కూడా మాకు పూర్తిగా పవర్స్ ఇవ్వడానికి అన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. అన్నింటినీ తీసుకొని అన్ని డిపార్ట్మెంట్స్ తోటి అంటే హైడ్రా, ఫైర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ అందరితో కలిసి మేము ఏదైతే డ్రైవ్స్ పెట్టాము జనవరిలో రిక్వెస్ట్ వచ్చింది. ఒక 1.5 మంత్ మాకు అంతా అవేర్నెస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దామని. ఆ అవేర్నెస్ ఇచ్చిన తర్వాత బహుశా ఇంకొక వారం 10 రోజుల తర్వాత మేము ఇది మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేస్తాం. సార్ సమ్మాన్లు ఎక్కువ అవుతుంటాయి కదా, షాప్ యజమానులకు ఏం చెప్తారు? ఎక్కడి నుంచి ఛాన్స్ ఉందో ముందు మనకి ఉండాలి. మనకి డ్రైవింగ్ చేసేటప్పుడు
మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఏమంటాము, మనం ఎవడన్నా కానీ సడన్గా రోడ్డు మీదకి వచ్చేసేదానికి అప్రమత్తంగా మనం ఉండాలి. వాడు ఎవడో వచ్చినాడని చెప్పి మనం యాక్సిడెంట్ చేసామనే దానికన్నా ఇది అంటే మనం అలర్ట్నెస్ అనేది నిరంతరం ఉండాలన్నమాట. ఇక్కడ కూడా అంతే ఉండాలి. ఎక్కడి నుంచి మీకు వచ్చేదో ఉపద్రవం లేదా ఎక్కడి నుంచి విపత్తు వస్తుందో మనం ఎప్పటికప్పుడు కనిపెడుతూ మనం ఇక్కడి నుంచి రావచ్చు, ఈ ఫైర్ ఇలా జరగవచ్చు అంటే దాని గురించి అవగాహన ఉండాలి. ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరుగుతుందో అవగాహన ఉంటే అప్పుడు నివారించడానికి వీలవుతుంది. అది చేయాలి. ఫైర్ అనే దాన్ని అసలు అన్నీ అవుతున్నాయి. ముఖ్యంగా సరే ఏదో ఆస్తి నష్టం అయింది కానీ నాన్ నష్టం ఏది కాలేదు. పోలీసు చార్మినార్లో 15 మంది చనిపోయారు. కుటుంబం మొత్తం మనం ఎక్కడన్నా మనకి రాత్రి పూట సడన్గా వచ్చేసి మొత్తం అనుకుని చేస్తారా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఏ విధంగా ఎక్కడి నుంచి మనం వస్తాం ఇప్పుడు పెట్టేదంతా ఫర్నిచర్ అంటే ఇంట్లో అంటే అంటుకోగలిగినట్టు. సో కొంత మనం దూరంగా పెట్టుకొని సిలిండర్లు ఇవన్నీ కొంచెం దూరం పెట్టుకొని అది వస్తానే ఎవరు కలగదు వైద్యులు పోయి కిందపడి ఇది మనకి అవుతుంది. బట్ మనం అయ్యే కదా ఊహించుకోవాలని ఎక్కడైతే ఊహకందనేటువంటి వాటి నుంచి మనం విపత్తులు మనం ఇచ్చేది అని అనుకున్నది కాదు కదా. సడన్గా ఎక్కడో స్పాట్ పోయినా వస్తుంది. అది మనకి అవగాహన వచ్చిన రోజు మనకి లేకపోతే మనకి ఇట్లానే ఉంటుంది. వస్తాం చూస్తాం పోతాం మళ్ళీ ఏమైనా వస్తాం చేస్తాం.